ఏపీ రాజకీయాలు మరోసారి కులచక్రం చుట్టూ తిరుగుతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఓ వర్గాన్ని దగ్గర చేసుకుని మరో వర్గాన్ని దూరం చేసుకునే పాత స్ట్రాటజీలు ఇప్పుడు సైడ్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ విషయంలో అధికార వైసీపీ ద్విముఖ వ్యూహాన్ని అవలంబించే ప్రయత్నంలో ఉంది. బీసీలకు జయకొడుతూనే కాపులను కూడా కాపు కాస్తామంటోంది. ఏపీలో ఇప్పుడు కులతంత్రమే రాజకీయ మంత్రం. అందుకే మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కొత్త వ్యూహాలను రచిస్తోంది. కీలకమైన కాపు బీసీ సామాజిక వర్గాలే టార్గెట్ గా విముఖ వ్యూహంతో ముందుకొస్తోంది. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీలను దువ్వే ప్రయత్నం చేసిన సీఎం జగన్ భారీ సంఖ్యలో నామినేటెడ్ పోస్టుల్ని ఆ వర్గం నేతలకు కేటాయించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ల కేటాయింపులోనూ బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు వైసీపీ బాస్. ఆ దిశగా ఇప్పటికే ముమ్మరమైన కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో కీలకమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల ఆదరణ మిస్ అవ్వకుండా ప్లాన్ చేస్తోంది వైసీపీ. అందులో భాగమే తాజాగా వేడి పుట్టిస్తోన్న ముద్రగడ ఎపిసోడ్. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం చరిష్మాను వాడుకోవాలనుకుంటున్న అధికార పార్టీ ఆయనకు సముచిత స్థానం ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి మరింత చేరువు కావాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే మరికొద్ది రోజుల్లో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ లెక్కన ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టే అని తెలుస్తోంది. ఇదే సమయంలో వంగవీటి రాధకు సైతం వెల్కమ్ చెప్తోంది వైసీపీ. పద్మనాభం ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనే విషయమై ఏ క్షణంలో అయినా కీలక ప్రకటన వెలువడొచ్చన్న ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పటికే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి అభిమానుల తాకిడి ఎక్కువైంది. ముద్రగడ తన కుమారుడు చల్లారావుకు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏ నిర్ణయమైనా నాన్న చెప్పిందే ఫైనల్ అంటున్నారు చల్లారావు సన్ ఆఫ్ ముద్రగడ పద్మనాభం. ఏదైనా నాన్నగారు వెనకాలే కాబట్టి ఆయన మాట నా మాట అండి. ఇంకా అంతవరకు క్లారిటీ లేదు సార్. నాన్నగారు చెప్తారండి, ఆయన ద్వారా అందరికీ మీకు తెలుస్తుందండి. అంతా ఆయన చెప్తారండి. ఫైనల్ నిర్ణయం ఆయనదే అండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాని వెనకాల నడవడానికి రెడీగా ఉన్నామండి. కంపల్సరీగా నాన్నగారు ఎలా కష్టపడతారో ఆ విధంగానే కష్టపడి ప్రజల్లోకి మంచి పేరు తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నానండి. కంపల్సరీగా కాపు రిజర్వేషన్ల కోసం గత టీడీపీ ప్రభుత్వంతో డి అంటే డి అన్నట్టుగా పోరాడిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీలో చేరితే ఏపీ రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుగావచ్చు. కాపులు తమకు మరో ప్రతినిధిగా భావిస్తున్న పవన్ కు సొంత సామాజిక వర్గంతో పోరు తప్పకపోవచ్చు. ఎందుకంటే ముద్రగడ పవన్ కళ్యాణ్ మధ్య కాపులు చీలిపోయే అవకాశం ఉంది. అయితే బీసీ మంత్రం కాపు తంత్రంతో ముందుకొస్తున్న వైసీపీకి మున్ముందు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వైపు ఏపీలో ప్రధానంగా నలుగుతున్నటువంటి సమస్య కాపుల్ని బీసీలో చేర్చాలి అనేటువంటి డిమాండ్. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యకు సంబంధించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ కింద వారికి అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు వైపు బీసీల్ని రెండో వైపు కాపుల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలని వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇప్పుడు కీలకమైనటువంటి బిగ్ పాయింట్. వైఎస్ఆర్సీపీకి ముద్రగడ్డ చేరువ అయితే అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టి ఉభయ గోదావరి జిల్లాలో మ్యాక్సిమం సీట్లు తెచ్చుకోవాలి, అందులో భాగంగా పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీని కూడా మెజారిటీ సీట్లు అక్కడే అడగాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నటువంటి సందర్భంలో గోదావరి జిల్లాలో పోరు ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారబోతోందా? ముద్రగడ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరిలో ఎవరిని కాపులు తమ పక్షానికి సంబంధించినటువంటి నాయకులుగా ఎన్నుకునేటువంటి ఆస్కారం ఉంది? ఎక్కువగా ఎవరు ని తమ నేతగా అనుకుని వారి వెనకాల ర్యాలీ అవుతారన్నది ఒక ప్రధానమైనటువంటి చర్చ. అదే క్రమంలో వంగవీటి మోహన్ రంగాకు ఉన్నటువంటి పేరు, ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు, ఆయనకి మొత్తంగా కోస్తా జిల్లాలో ఉన్నటువంటి పేరుని వాడుకునేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అందులో భాగంగా ఇప్పటికే రాధాని దగ్గర చేర్చుకునే ప్రయత్నం, అందులో భాగంగా మిథున్ వెళ్ళి రాధాని కలిశారు అని చెప్పినటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు రాధా నిర్ణయం చాలా కీలకం కాబోతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇక దీంతో పాటుగా కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కాకుండా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరింది. సీట్లకు సంబంధించిన వ్యవహారంలో చర్చలు జరుగుతున్నాయి. తమ పొత్తు ఒకరోజు 2 రోజులు కాదు, సుదీర్ఘకాలం కొనసాగుతుందంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. మరి ఇటువంటి సందర్భంలో కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ వెనుక ర్యాలీ కాకుండా ఉండడం కోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందన్నది మరొక కీలకమైన అంశం. రెండవది, బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. బీసీలకి ఖచ్చితంగా పెద్దపీట అని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి స్పష్టమైనటువంటి సంకేతం. మరి అటువంటి సందర్భంలో బీసీలకి ప్రాధాన్యత తగ్గకుండా కాపులకి ఏ రకంగా సీట్లు సర్దుబాటు చేస్తారు అన్నది కూడా మరొక కీలకమైనటువంటి అంశం. దీంతో పాటుగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా కాపులు వెనుదన్నుగా నిలిచారు. మెజారిటీ స్థానాల్లో కాపులు
వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం మూలంగా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అద్భుతమైనటువంటి విజయాన్ని 151 సీట్లని తెచ్చుకోగలిగింది. అయితే ఈసారి అదే పందా ఏ రకంగా అవలంబించగలుగుతుంది? ఓవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు ఉన్నారు, మరికొంతమంది నాయకుల్ని వైఎస్ఆర్సీపీ అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఈసారి ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుంది అన్నదే ఇప్పుడు కీలకమైన అంశం.